పీస్ చూస్తుంటే అదిరిపోయింది కదా, బాగా కాలుతుంది. కొంచెం ఇలా తడితడిగా ఉండడమే బాగుంటుంది, తినడానికి బాగుంటుంది. సో దీంట్లో ఇంకా మిర్చి కసాలు అట్లాంటివి ఏం అవసరం లేదు. ఇంట్లో గోంగూర పచ్చడి కానీ లేకపోతే కొంచెం రైతా కానీ అట్లాంటివి ఏమైనా చేసుకొని అవేం అవసరం లేదా, జస్ట్ ఇది ఉంటే చాలా చాలా. 1 2 3 గో కరోనా. ఇంకొంచెం గీ యాడ్ చేసుకుందామా? కరెక్ట్ ఇట్లా కట్ చేసి అటేసి ఇటేసి ఇవన్నీ చేస్తారు, మనకు అవన్నీ మీరంటా వింటారా. సో మొత్తం ఇదే గిన్నెలో మనం కుకింగ్ చేస్తాం ఈరోజు, వేరే గిన్నె అంటూ వాడము. అంటే చాలా ఈజీగా చికెన్ పులావ్ అయిపోవడానికి. సో రైస్ మళ్ళీ పక్కన ఉడకబెట్టుకోవాల్సిన అవసరం లేదా? అవసరం లేదు, దీంట్లోనే మనం ఉడకబెట్టేసుకోవచ్చు. అదే అందుకే కదా ఈజీ. బేసిక్గా బ్యాచిలర్స్ అందరిని చూసి ఇంట్లో చేసేసుకోవచ్చు. ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్. చికెన్ కూడా బాగా ఫ్రై అవ్వాలి కదా, సో దానికోసం ఐన్యూస్ కొలాబరేషన్తో కొత్త రెసిపీస్, అంటే ఇంట్లోనే ఉండి లాక్డౌన్ సిరీస్లో కొత్త రెసిపీస్ చూస్తున్నాం కదా. ఎగ్ సిరీస్ చేసాము, అలానే చికెన్తో చేసాము, మన కోల్కతా ఆలు దమ్ బిర్యానీ చేసాము. సో ఈరోజు చాలా ఈజీగా అయిపోయే చికెన్ పులావ్ చేసుకుందాం. బేసిక్గా చికెన్ పులావ్ అంటే భయపడతారు అందరూ, చాలా యూటెన్సిల్స్ కావాలి, పెద్ద పెద్ద పదార్థాలు కావాలి, ఏం అవసరం లేదు. మనకి కావాల్సిన చాలా మినిమం ఐటమ్స్. సో చికెన్ ఇది ఒక 1/2 కిలో నుంచి 750 గ్రామ్స్ వరకు ఉంటుంది. మీకు పులావ్ పీసెస్ అంటే ఏ చికెన్ షాప్లో అన్నా కట్ చేసి ఇస్తారు. సో ఒక లెగ్ పీస్ ఆల్మోస్ట్ ఈ సైజు చికెన్ పీసెస్ తీసుకొని, ఇప్పుడు మీకు ఇలా కనిపిస్తుంది కదా, నేను దీంతో పెరుగుతో వేసి మ్యారినేట్ చేశాను అనమాట. పెరుగు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, ఒక చిటికెడు నిమ్మ రసం. ఓకే. సో లెమన్ కొంచెం పైన పిండి. ఈ పచ్చిమిర్చి ఎందుకంటే ఇట్లా కట్ చేసి వేసింది ఏంటంటే కొంచెం ఆ కారం దిగుతుంది లోపలికి. ఓకే. సో అది నీకు ఫ్రై అయినప్పుడు బాగా తెలుస్తుంది. ఓకే. సో ఇంకా మనం పచ్చిమిర్చి వాడం, డైరెక్ట్గా దీంట్లోనే అది పచ్చిమిర్చి వేసేసామన్నమాట. దానికి కావాల్సిన చాలా మినిమం పదార్థాలు ఇదిగో, మీకు ఇవన్నీ తెలిసినవే. ఈ బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, దాల్చిన చెక్క, షాజీరా, యాలకులు, లవంగాలు. సో ఇవన్నీ ప్రతి ఇంట్లో ఉండేవే. సో అలానే చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఒక మూడు ఉల్లిపాయలు, 3 పెద్ద ఉల్లిపాయలు, ఒక 3 to 4 ఆనియన్స్, ఈ మాత్రం స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకుంటే అయిపోతుంది. అలానే ఒక 2 టొమాటో, కొంచెం ఆ ట్యాంగినెస్ కోసం, పులావ్ కొంచెం మరీ డ్రైగా లేకుండా, సో దానికోసం అని చెప్పి కొంచెం జ్యూసీగా ఉండడానికి టొమాటో. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు ఈ సిరీస్ అంతా. మంచి రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి దట్ మీరు రెసిపీస్ బాగా ఫాలో అవుతున్నారని. ఐన్యూస్ వాళ్ళు మాకు చెప్పడము, మాకు కూడా కమెంట్స్ పెట్టడము, ఇలా కొత్తవి ట్రై చేయండి, అవి ట్రై చేయండి అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ అస్. ఇలానే ఈ సిరీస్ ప్రతిరోజు 1:30కి ఐన్యూస్లో చూడండి. ఒకవేళ అక్కడ మిస్ అయితే ఐన్యూస్ యూట్యూబ్ ఛానల్లో చూడండి. ఫస్ట్ అసలు మనం స్టవ్ వెలిగించి కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. సో స్టవ్ వెలిగించుకొని మంచి ఈ మాత్రం సైజు బాండి తీసుకొని, బేసిక్గా 3 to 3.5 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను, బాస్మతి రైస్. ఇది కూడా ఒక 30 minutes నుంచి వాటర్లో నానబెట్టామన్నమాట. సో బాగా వాష్ చేసుకొని, సో ఇప్పుడు బాస్మతి రైస్ ఎలా బాగుంది అని కనిపెట్టాలంటే అలా ఫ్రేగ్రెన్స్ చూస్తే నీకు అర్థమైపోద్ది. మీకు ఆరోమా వస్తూ ఉంటుంది బాస్మతి, మీకు మామూలు రైస్కి దీనికి అదే తేడా. సో అలా 30 minutes ఆల్మోస్ట్ ఇది నానబెట్టి పెట్టుకున్నాము. సో ఒక్కసారి ప్యాన్ హీట్ అయిపోయిన తర్వాత, సో దీంట్లో మనం కొంచెం గీ వాడదాం. ఓకే. సో కొంచెం అట్లా కుకింగ్ ఆయిల్ వేసుకొని ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్. చికెన్ కూడా బాగా ఫ్రై అవ్వాలి కదా, సో దానికోసం అని గీ పర్వాలా, మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది. అండ్ కరోనా వైరస్ టైంలో చాలామంది గీ బాగా వాడండి అని చెప్తున్నారు డాక్టర్స్ కూడా. సో గీ కూడా ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్. సో ఇది కొంచెం వేడైన తర్వాత ఆయిల్ అంతా సో దీంట్లోకి మనకు కావాల్సిన ఏవైతే బిర్యానీ ఆకు ఇవన్నీ ఉన్నాయో అవి ఒక్కొక్కటి మెల్లగా, దీన్ని బే లీఫ్ అంటారు, వారు బిర్యానీ ఆకు అంటారు. సో కొంచెం షాజీరా, యాలకులు. కానీ యాలకులు వేయగానే మొత్తం మనకు ఆ ఫ్రేగ్రెన్స్ మారిపోతుంది తెలుసా. ఒక
ఒక 3-4 లవంగాలు. సో ఎక్కువ మసాలా అవసరం లేదు కదా. ఇదిగో ఇది జాజికాయ, జాపత్రి, ఓకే, పువ్వు, ఫైనల్గా సినమన్, దాల్చిన చెక్క. సో కొంచెం ఇట్లా చేసుకొని సో నీట్గా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకి ఆ ఫ్లేవర్స్, వాటి ఫ్లేవర్స్ బయటికి తెలిసిన తర్వాత నీకు అర్థమైపోతుంది. కొంచెం ఆ సినమన్, దాల్చిన చెక్క కనుక మంచి స్మెల్ వస్తూ ఉంటుంది, ఆ పచ్చివాసన పోయి స్మెల్ వస్తూ ఉంటుంది. ఓకే, అప్పుడు మనం ఆనియన్ తెలుస్తుందా? గీ స్మెల్ బాగా తెలుస్తుంది. సో అప్పుడు మనం ఆల్రెడీ తరిగి పెట్టుకున్న ఆనియన్. ఓకే, సో మొత్తం ఇదే గిన్నెలో మనం కుకింగ్ చేస్తాం ఈరోజు. వేరే గిన్నె అంటూ వాడము. అంటే చాలా ఈజీగా చికెన్ పులావ్ అయిపోవడానికి. సో రైస్ మళ్ళీ పక్కన ఉడకబెట్టుకోవాల్సిన అవసరం లేదా? అవసరం లేదు, దీంట్లోనే మనం ఉడకబెట్టేసుకోవచ్చు. అవునా? అదే అందుకే కదా ఈజీ. బేసిక్గా బ్యాచిలర్స్ అందరిని చూసి ఇంట్లో చేసేసుకోవచ్చు. ఒక పని తప్పుతుంది. పని తప్పుతుంది. ఇంకో గిన్నె, దాన్ని ఉడకబెట్టాలి, తీయాలి, ఇట్లాంటివి ఏం అవసరం లేదనమాట. సో ఈ ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సాటే చేసుకొని, అంటే స్మాల్గా ఫ్రై చేసుకొని, లైట్గా ఉప్పు వేసుకుంటే ఏమవుతుందంటే ఆనియన్స్ నుంచి మాయిశ్చర్ పక్కకు వచ్చేస్తుంది, తొందరగా బ్రౌన్ కలర్కి వచ్చేస్తాయి అనమాట. ఓకే, సో ఉప్పు కొంచెం లైట్గా అట్లా. లైట్గా పసుపు. మీరు ఈ సిరీస్ ఫాలో అవుతుంటే ఏంటి వీడు చాలా ఎక్కువ పసుపు వేస్తున్నాడు చాలా వాటిల్లో. ఎస్, పసుపు చాలా మంచిది. మీకు ఆ పసుపు వల్ల ఎంత యాంటీసెప్టిక్ అంటే ఏదైనా చిన్న చిన్న బ్యాక్టీరియా ఉన్నా, లేదన్నా ఇంకేదన్నా జర్మ్స్ ఉన్నా అవన్నీ కిల్ అయిపోతాయి. సో కిల్ అయిపోయి ఇంకొకటి డిష్కి కూడా మంచి అరోమా వస్తుంది పసుపు వల్ల. చికెన్ మ్యారినేషన్లో పసుపు వేసుకున్నారా? కొంచెం కొంచెం, చాలా లైట్గా. మీరంటా వింటారా? సో ఈ లోపల మేము జోకులు వేసుకుంటూ కంప్లీట్ చేస్తాము. ఆనియన్స్ సాటే అవుతాయి. జస్ట్ కీప్ వాచింగ్. ఆనియన్స్ కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేసాయి. కొంచెం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఎక్కువ అవసరం లేదు, కొంచెం అంతే, జస్ట్ ఆ టేస్ట్ కోసం. మీరు ఈ వీడియో చూస్తూ ఆగిపోకండి. మీరు కూడా ఇంట్లో సేమ్ ఇలానే ఇవి చూస్తూ, చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి ట్రై చేసేసుకోండి. ఒకసారి కొంచెం ఉప్పు తక్కువ అవ్వచ్చు, కానీ ఇంకొకసారి ఉప్పు ఎక్కువ అవ్వచ్చు, కానీ థర్డ్ టైం చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది. మేమేమి ఎక్స్పీరియన్స్డ్ షెఫ్స్ కాదు, అందుకే మా గట్టెలు కానీ కొంచెం అటు బట్టం కానీ ఇటు బట్టం కానీ ఒక 4-5 ఉల్లిపాయలు అటు ఇటు బట్టం కానీ జరగచ్చు. ఎందుకంటే ఇంట్లో చేసుకునే వంటలన్నీ ఇలానే ఉంటాయి. ప్రొఫెషనల్ షెఫ్స్ అయితే కరెక్ట్గా ఇట్లా కట్ చేసి అటు వేసి ఇటు వేసి ఇవన్నీ చేస్తారు. మనకు అవన్నీ ఏదో రెస్టారెంట్కి వెళ్ళి తిని రివ్యూ ఇవ్వమంటే ఇది బేసిక్గా ఫుడ్ అన్న కుకింగ్ అన్న ప్యాషన్ మా ఇద్దరికి. సో యూట్యూబ్ వీడియోస్ చూసి ఇంట్లో ట్రై చేయడము, అలానే మాకు నచ్చిన రెసిపీస్ ఇంట్లో ట్రై చేసుకోవడం. సో అలా అలవాటైందే తప్ప వీఆర్ నాట్ ప్రొఫెషనల్ షెఫ్స్ అండ్ వీఆర్ నాట్ ట్రైన్డ్ ఆల్సో. ఏది ట్రైనింగ్ ఏం అవ్వలేదు. సో ఆ టొమాటోస్ కూడా ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేసినాయి. సో కొంచెం ఆ టొమాటోస్ సైజ్ మాత్రం పెద్దగా ఉండాలి. టమాటా ఎట్లన్నా వేడికి మగ్గిపోతాయి కదా తొందరగా. టొమాటోస్ కొంచెం పెద్దగా ఉంటేనే బెస్ట్. నీకు ఆ పులావ్లో బాగా టేస్ట్ తెలుస్తుంది. టమాటా వేసిన తర్వాత స్మెల్ మారిపోయింది. అదే కదా. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే. హై ఫ్లేమ్లో పెట్టుకున్న నాన్ స్టిక్ అయితే హై ఫ్లేమ్లో పెట్టినా మీడియం ఫ్లేమ్లో పెట్టినా పెద్ద తేడా ఏముండదు. మామూలు నీకు నాన్ స్టిక్ కాకుండా అల్యూమినియం అనుకో కింద అతుక్కుంటూ ఉంటుంది. సో అందుకని మూత పెట్టేసి కొంచెం టమాటో మగ్గేంత వరకు ఉన్న తర్వాత కారము, కొంచెం ధనియాల పొడి, మసాలా, చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ అవి వేసుకొని లైట్గా వాటర్ పోసుకున్నాము. కీప్ వాచింగ్. చూద్దాం అసలు టొమాటో ఎలా మగ్గిందో. బాగా మగ్గింది టొమాటో కూడా. ఇది మనకి ముక్క కూడా బాగా కట్ అవుతుంది. సో ఇప్పుడు దీనికి మనకి పులావ్కి కావాల్సిన స్పైసెస్ అన్నీ, అంటే కారం మరి ఎక్కువ వేస్తున్నాం. అంటే పచ్చిమిర్చి చేయలేదు కదా, కారం మళ్ళీ పచ్చిమిర్చి కూడా వేస్తావా? పచ్చిమిర్చి ఆల్రెడీ మనం చికెన్లో వేసాం. అంతేనా? అంతే. ఇది రైస్ కోసం కొంచెం కారం తక్కువ చేసుకున్నాం. తక్కువ కారం బాగా ఎక్కువ చేసుకున్నాం. స్పైసీగా చేసుకున్నాం బాగా.
సో కొంచెం గరం మసాలా. ఈరోజు మనం పులావ్ కమ్మగా తిందామా? ఓకే. సో కొంచెం ధనియాల పొడి, అవసరం లేదు. ఆల్రెడీ మనకి ఈ దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వీటన్నిటి నుంచి మసాలా వచ్చేస్తుంది. సో ఓకే, మనం ఇంట్లో సండే రోజు రైస్ చేసుకొని చికెన్ కర్రీ చేసుకొని ఇవన్నీ అవసరం లేదు. డైరెక్ట్ చికెన్ పులావే ఈజీ. యా, ఒకటే గిన్నెలో అయిపోతుంది. ఇప్పుడు నాకు ఒక గిన్నె లేదు, జస్ట్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నా ఒక అరగంట ముందు, రైస్ ఒక అరగంట ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్నా, అంతే. సో టైము సేవ్. ఇప్పుడు బేసిక్గా బాస్మతి రైస్ కూడా వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మనం కొంచెం క్యాన్వాస్ బాగా కనిపించడానికి బాస్మతి రైస్ కానీ ఇంట్లో ఉన్న రైసే పెట్టుకోవచ్చు. అవునా? ఇంట్లో ఉన్న రైస్ అని పెట్టుకోవచ్చు. సో దీంట్లోకి మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ కొంచెమేనా? కొంచెం, హాఫ్ గ్లాసా? అంతే, చాలా ఒక చిన్న. మళ్ళీ ఇది మనకి రైస్కి వాడే వాటర్ వేరు, ఇది ఈ వాటర్ వేరు. ఈ వాటర్ ఏంటంటే ఇది కొంచెం డ్రై అవ్వకుండా ఉండడానికి. మళ్ళీ రైస్ ఉడకాల్సిన వాటర్ వేరు. మళ్ళీ లైట్గా సాల్ట్ వేసుకొని జస్ట్ ఒకసారి టేస్ట్ చూసుకుందాము ఎలా వస్తుంది. ఇదే డైరెక్ట్ అన్నంలో కలుపుకొని కూడా తినేయచ్చు. ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి పెరుగు, కారం, గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, కొంచెం నిమ్మకాయ కొంచెం పిండి, ఉప్పు కొంచెం వేసుకొని మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని డైరెక్ట్గా మనం దీంట్లోకి డ్రాప్ చేసేస్తాం. సో ఇదంతా నేను మిక్స్ చేసి మీకు కరెక్ట్ ఫుటేజ్, వైబ్రెంట్ ఫుటేజ్ చూపిస్తాను. కీప్ వాచింగ్. సో ఇదిగో చికెన్ వేసాం కదా, ఒకసారి నీట్గా బాగా కలిసేటట్టు కలుపుకొని ఎలా చూస్తుంటే ఆకలిస్తుంది. ఇప్పుడు చూసావా పచ్చిమిరకాయలు ఎలా కనిపిస్తున్నాయో గ్రీన్గా. సో అది మనం ముందరే వేసామనుకో అవి ఫ్రై అయిపోతాయి, మనకి ఆ పచ్చిమిర్చి టేస్ట్ రాదు. ఓకే. సో బాగా కలిసేటట్టు కలుపుకొని. చాలామంది పులావ్ అంటే బాగా మసాలా వేసేసి వద్దు, అవసరం లేదు. అంత మసాలా వేస్తే ఏమవుతుందంటే రైస్లో కమ్మదనం పోతుంది. సో అంత కమ్మదనం పోవాల్సిన అవసరం లేదు. ఇది మనం కొంచెం సేపు మూత పెట్టి తీసేసి హై ఫ్లేమ్లో ఒక 5 to 10 minutes ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలి. అంటే కొంచెం దగ్గరికి పడాలి చికెన్కి. మనం ఇప్పటివరకు చికెన్ని బాయిల్ చేయలేదు కదా, సో ఆల్రెడీ పెరుగులో నానబెట్టాం మనం. సో కొంచెం చికెన్ ఫ్రై అవ్వాలన్నమాట. ఓకే. లెగ్ పీస్ ఎవరిది? చికెన్ దా. లెగ్ పీస్ నేనే తింటా. ఇంకా బతికే ఉన్నట్టుంది ఇది, ఎగిరెగిరి పడుతుంది. ఇంకొంచెం గీ యాడ్ చేసుకుందామా లాస్ట్లో? రైస్ యాడ్ చేసిన తర్వాత గీ యాడ్ చేసుకున్నాము. సో ఎంత కలర్ఫుల్ విజువల్, అదిరిపోయింది అసలు. ఆ ఫ్రేగ్రెన్స్ కూడా కమ్మగా ఉంది. అండ్ సో ఇది ఫ్రై చేసుకున్నాం మనం ఒక 10 minutes. సో కీప్ వాచింగ్. దీంట్లో ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. బేసిక్గా ఏంటంటే మనము వాటర్ 2 గ్లాసులు పోసుకొని మిల్క్ ఒక గ్లాస్తో పోసుకున్నాం. సో ఈ పులావ్ మిల్క్తో కూడా చేద్దాం. ఓకే, చూద్దాం అది. సో ఓకేనా? సో కీప్ వాచింగ్ గైస్. సో ఆల్మోస్ట్ 10 minutes తర్వాత చికెన్ చెప్పారు కదా మైల్డ్గా ఫ్రై అవ్వాలి. సో ఆ పెరుగు అదంతా బాగా చికెన్లోకి ఇంకాలన్నమాట. సో ఇంకిన తర్వాత ఇప్పుడు మనం అసలు పులావ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము. సో బేసిక్గా ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో పెరుగుతో మ్యారినేట్ అయ్యింది కాబట్టి మనం ఎక్కువ వాటర్ పోసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇంకొకటి చిన్న ట్రిక్ ఏంటంటే, మీరు హాట్ వాటర్ కనుక పోసుకుంటే ఇంకా తొందరగా అన్నం మరుగుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం మామూలు వాటర్ పోసామనుకో ఫస్ట్ ఈ కూల్ టెంపరేచర్ నుంచి హాట్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత అప్పుడు రైస్ ఉడకడం స్టార్ట్ అవుతుంది. అదే నువ్వు హాట్ వాటర్ పోసామనుకో ఆల్రెడీ కింద ఉన్న టెంపరేచర్కి సెట్ అయిపోతుంది. సో నేను ఇప్పుడు 1.5 గ్లాస్ వాటర్ పోసాను. మనం ఇంకొక హాఫ్ గ్లాస్ కానీ 1 గ్లాస్ కానీ మిల్క్ పోసుకుంటాం. సో మిల్క్ కట్ చేసి దీంట్లో
ఇప్పుడు అన్నంకి సరిపడా ఉప్పు మనం వేసుకుంటాం. చాలు. ఇందాక మనం 30 minutes నుంచి నానబెట్టుకున్న రైస్ 3.5 glasses, దాని క్వాంటిటీకి తగ్గట్టే మనం మిల్క్ ఇంకా వాటర్ యాడ్ చేసుకున్నాము. సో ఒకసారి రైస్ వేసుకున్న తర్వాత నీట్గా అన్నీ కలిసేటట్టు సో ఇదంతా అవ్వడానికి మనకి ఒక 15-20 minutes పడుతుంది రైస్ బాగా ఉడకడానికి అంతా కలిపి. కీప్ వాచింగ్. ఓపెన్ చేసే లోపల మంచి రైస్ ఉడుకుతుంది. కుమ్మి పడేద్దాం. 1 2 3 గో కరోనా. వావ్. చూసావు కదా కింద అసలు మాడకుండా మంచిగా. వావ్. సో బేసిక్గా మనం తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీయాలి రైస్. ఓకే. సో పులావ్ అంటే కొంచెం ఇలా తడితడిగా ఉండడమే బాగుంటుంది, తినడానికి బాగుంటుంది. సో దీంట్లోకి ఇంకా మిర్చిగా అసలు అట్లాంటివి ఏం అవసరం లేదు. ఇంట్లో గోంగూర పచ్చడి కానీ లేకపోతే కొంచెం రైతా కానీ అట్లాంటివి ఏమైనా చేసుకొని అవేం అవసరం లేదా, జస్ట్ ఇది ఉంటే చాలా. సో మంచిగా ప్లేటింగ్ చేసుకుందాము. ఫైనల్గా నువ్వు అడిగిన లెగ్ పీస్. ఆనియన్ కట్ చేసుకొని కుమ్మి పడేయచ్చు. ఆనియన్ రెడీగా ఉంది మన దగ్గర, కట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. గోంగూర పచ్చడి వేసుకొని పైన అట్లా నిమ్మకాయ పిండుకొని ఫస్ట్ ముద్ద గోంగూర పచ్చడి కొంచెం అట్లా పెట్టుకొని లైట్గా అట్లా ఉల్లిపాయలు స్టఫ్ చేసుకొని పీస్ చూస్తుంటే అదిరిపోయింది కదా. బాగా కాలుతుంది, బాగా టెండర్ కూడా కుక్ అయింది. సో ఫస్ట్ ముద్ద అసలు టేస్ట్ చేద్దాము. నైస్ టేస్ట్. కుమ్మె పడేసాం అసలు. సో ఇట్లానే ఈజీగా మంచి చికెన్ ముక్కతో ఇలానే మంచిగా మీరు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. కీప్ వాచింగ్ దిస్ ఎంటైర్ లాక్డౌన్ సిరీస్. ఈజీగా చేసుకునే చికెన్ పులావ్, ఒక్కటే పాట్లో చేసుకునే చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. కీప్ వాచింగ్ గైస్.